హాయ్ అండి. ఈ వీడియోలో నేను మీకు 3 టెంపుల్స్ చూపిస్తున్నాను ఇప్పుడు. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. 3 టెంపుల్స్ కూడా చాలా బావుంటాయి. అలాగే చాలా మహిమగల టెంపుల్స్ కూడా. ఈ 3 టెంపుల్స్ కూడా ఎక్కడున్నాయంటే భారతదేశంలోని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బిలాస్పూర్ జిల్లా నుండి 25 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉన్న రతన్పూర్‌లో ఉన్నాయి. ఈ 3 టెంపుల్స్‌లో కూడా ముందుగా నేను మీకు సిద్ధివినాయక టెంపుల్ చూపిస్తున్నాను. ఈ 3 టెంపుల్స్‌లో కూడా షాపింగ్ అయితే చాలా ఎక్కువే ఉంటుందండి. ఎవరికైనా ఏమైనా కావాలంటే కొనుక్కోవచ్చు. టెంపుల్ లోపలికి ఎంటర్ అవుతున్నామండి. ఈ టెంపుల్ని న్యూగా కన్స్ట్రక్షన్ చేశారు. సిద్ధివినాయక స్వామి టెంపుల్. ఈ సిద్ధివినాయక స్వామి టెంపుల్ చుట్టూ కూడా పైన మీకు అష్టవినాయక టెంపుల్ ఫొటోస్ పెట్టారు. ఈ టెంపుల్ అయితే చాలా పెద్దది ఉందండి. అలాగే చాలా పీస్ఫుల్గా కూడా ఉంది. వినాయకుడి విగ్రహం చూడండి ఎంత పెద్దది ఉందో. సిద్ధి బుద్ధి సమేతంగా వినాయకుడి ఆలయం చాలా బాగుందండి. నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళే అక్కడికి వెళ్ళి స్వయంగా టెంపుల్ని దర్శించుకుంటున్న ఫీల్ రావాలని టెంపుల్లో ఉన్న ప్రతి ఇంచు నేను చాలా జాగ్రత్తగా వీడియో తీశానండి. అందువల్ల ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వినాయక టెంపుల్లోనే పక్కనే పెద్ద పెద్దవి రాముల వారు హనుమంతుల వారి విగ్రహాలు ఉన్నాయండి. చాలా బాగున్నాయి. వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వలన ఎవరైనా ఈ టెంపుల్ని దర్శించుకోలేకపోతే ఈ వీడియో ద్వారా అయినా దర్శించుకుంటారు కాబట్టి మీ ద్వారా ఆ టెంపుల్ని దర్శించుకునే భాగ్యం వాళ్ళకి కలుగుతుంది. అందుకే షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్న మరో టెంపుల్ కాలభైరవ మందిర్ అండి. మహిమానిత్వ శక్తులు ఉన్న ఆలయాల్లో రతన్పూర్ కాలభైరవ ఆలయం ఒకటి. కాలభైరవుడితో పాటు మహామాయాదేవిని దర్శించుకుంటే భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు. కాలభైరవుని దర్శనం ద్వారా శివపార్వతుల అపారమైన అనుగ్రహం లభిస్తుంది. కష్టాలన్నీ తొలగిపోతాయి. ఇక్కడ మీరు చూస్తున్నది 10 అడుగుల ఎత్తులో ఉగ్ర రూపంలో ఉన్న కాలభైరవుడు. కాలభైరవ విగ్రహ చరిత్ర గురించి తెలుసుకుందాం. కాలభైరవ విగ్రహం ఇంతకు ముందు బహిరంగ వేదికపై ఉండేది. ఆ తర్వాత ఈ ఆలయాన్ని బాబా జ్ఞానగిరి గోసాయి నిర్మించారు. భైరవుని ఈ ఉగ్ర రూపం దుర్మార్గుల సంహారం, భక్తుల రక్షణ కోసం అని భక్తులు నమ్ముతారు. కష్టాలన్నీ తొలగిపోతాయి. అంతేకాదు మంత్ర విద్య, ప్రేతాత్మల వంటి దోషాలు కూడా దూరమవుతాయని నమ్ముతారు. ఈ వీడియోని అలా చూస్తూ ఉండండి. కాలభైరవుడి టెంపుల్ ఇక్కడ ఎందుకుందో మీకు ఇంకా చెప్తాను. ఇంకా ఇక్కడ శివాలయం, హనుమంతుల వారి ఆలయం, శనీశ్వరుడు ఆలయం, అలాగే చిన్న కోనేరు ఇవన్నీ ఉన్నాయి. చూస్తూ ఉండండి. మీకు ఇప్పటికీ 2 టెంపుల్స్ చూపించానండి. నెక్స్ట్ టెంపుల్ మహామాయ శక్తిపీఠం. ఆ టెంపుల్కి ఈ టెంపుల్కి ఉన్న సంబంధం ఏంటో ఇప్పుడు మీకు చెప్తాను. మహామాయ శక్తిపీఠం ప్రధాన ఆలయానికి కొంచెం ముందు అమ్మవారి రక్షకుడు భైరవనాథ్ ప్రవేశ ద్వారం ఉంది. ఈ ప్రవేశ ద్వారం సిద్ధతంత్ర పీఠం కాలభైరవ దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. పురాణాల ప్రకారం సతీమాత కుడి భుజం ఇక్కడ పడిపోయింది. అప్పటి నుండి ఇక్కడ కాలభైరవుడు రక్షకుడిగా ఉన్నారు. ఈ కాలభైరవుడిని దర్శించుకుంటేనే మహామాయాదేవి దర్శనం సంపూర్ణమవుతుంది. మహామాయ ఆలయంలో అమ్మవారిని సందర్శించడానికి ఎవరు వచ్చినా ముందు వారు కాలభైరవుడిని దర్శించుకునే అక్కడికి వెళ్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నది రతన్పూర్లో ఉన్న మహామాయ శక్తిపీఠ ఆలయం అండి. ఇది ఎంట్రన్స్. మీరు వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఏదైనా మనం వీడియో తీయాలంటే చాలా ఈజీగా తీయచ్చు, కానీ టెంపుల్స్ని వీడియో తీయడం అంటే చాలా కష్టం అండి. ఎందుకంటే టెంపుల్స్ లోపలికి మనకి ఫోన్స్ అవి అలౌ చేయరు. అయినా చాలా కష్టపడి మీరందరూ బాగా దర్శించుకోవాలి అని చెప్పి నేను చాలా కష్టపడి వీడియోస్ తీయడం జరిగింది. నేను మీకు ప్రతి టెంపుల్లో కూడా మూల విరాట్ని మీకు చూపిస్తున్నానండి వీడియోలో. ఆ మూల విరాట్ వీడియో తీయడం అనేది చాలా కష్టం, ఎలా చేయరు. మీ అందరి కోసం నేను ఎంత కష్టపడుతున్నానో మీరు నా కోసం లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసినా కూడా స్థల పురాణం ప్రతిదానికి చెప్తానండి. ఎందుకంటే స్థల పురాణం తెలియకుండా మనం ఆ టెంపుల్ దర్శించుకున్నా మనకి ఆ ఫలితం దక్కదంటారు. ఈ మహామాయ టెంపుల్ దగ్గర షాపింగ్ అయితే చాలా పెద్దది ఉందండి. చాలా ఎక్కువ ఉంది షాపింగ్. టెంపుల్ కూడా చాలా పెద్దది, చాలా ఓపెన్ స్పేస్ ఉంది. అసలు చాలా విశాలంగా ఉందండి. భారతదేశం అంతటా వ్యాపించి ఉన్న 52 శక్తిపీఠాలలో ఈ మహామాయ శక్తిపీఠం కూడా ఒకటి. 12-13వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ ఆలయం మహామాయ దేవతకు అంకితం చేయబడింది. ఇది రతన్పూర్ కలచూరి పాలనలో నిర్మించబడింది. ఇది రాజు రత్నదేవుడు కాళీదేవిని దర్శించిన ప్రదేశంలో ఉందని చెబుతారు. నిజానికి ఈ ఆలయం మహాకాళి, మహాలక్ష్మి మరియు
మహాసరస్వతి అనే ముగ్గురు దేవతల కోసం ఉండేది. మహాలక్ష్మి దేవత మరియు మహాసరస్వతి దేవత కోసం రాజు బహర్సాయి ఒక కొత్త ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం విక్రమ్ సంపత్ 1552లో నిర్మించారు. ఆలయానికి సమీపంలో చెరువులు ఉన్నాయి. అలాగే ఈ క్యాంపస్ లోపల శివాలయం, అలాగే హనుమంతుల వారి ఆలయం కూడా ఉంది. సాంప్రదాయంగా మహామాయ రతన్పూర్ రాష్ట్రానికి చెందిన కులదేవి. పురాణాల ప్రకారం సతీమాత కుడి భుజం ఇక్కడ పడింది. ఈ టెంపుల్ లోపలికి ఎంట్రన్స్ అండి, ఇలాగ స్టెప్స్ ఉంటాయి కిందకి, కొంచెం స్టెప్స్ దిగి మనం లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన వెంటనే మనకి ఇక్కడ ఒక హోమ మండపం కనిపిస్తుంది. అమ్మవారిని దర్శించుకోవడానికి ఈ విధంగా మనం లోపలికి వెళ్ళాలి. ఇక్కడ అమ్మవారికి 2 ఫేసులు ఉంటాయండి, 2 ముఖాలు ఉంటాయి. జాగ్రత్తగా చూడండి, అమ్మవారి ముఖం కనిపిస్తుంది కదా, ఆ వెనకే ఇంకో ముఖం ఉంది. దానిని మనం డైరెక్ట్గా చూస్తే కనపడదండి, మనం మోకాల మీద కూర్చొని చూస్తేనే మనకి ఆ 2 ఫేసులు కూడా కనిపిస్తాయి. నాకు ఈ వీడియో తీయడానికి చాలా కష్టమైంది. నా వీడియో చూసే ప్రతి ఒక్కరి కోసం చాలా కష్టపడి తీశాను. ఇక్కడ మీరు చూస్తున్నది అఖండ జ్యోతి. ఈ టెంపుల్ చుట్టూ కూడా ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయండి, అవి కూడా మీకు చూపిస్తాను. శ్రీ భద్రకాళి దేవి ఆలయం, శ్రీ కాలభైరవ ఆలయం, ఇదంతా కూడా టెంపుల్ చుట్టూ అండి. ఆ చెట్టును చూడండి, ఆ చెట్టును కూడా నరకకుండా వాళ్ళు ఆ చెట్టుకి స్పేస్ వదిలేసి కన్స్ట్రక్ట్ చేశారు హనుమంతుల వారు. ఇక్కడ చిన్న చిన్న విగ్రహాలు అన్నీ ఉన్నాయి. ఆ విగ్రహాలు విష్ణుమూర్తి, వినాయకుడు వివిధ రూపాల్లో ఉన్నాయండి. ఆ పక్కనే ఇలాగా శివలింగాలు ఉన్నాయి. ఇది టెంపుల్ బయటికి వెళ్ళడానికి ఎగ్జిట్. టెంపుల్ బయటికి వచ్చిన తర్వాత ఆర్కిటెక్చర్ ఇలా ఉంది, చాలా బాగుంది. టెంపుల్ బయట ఉన్న చిన్న కోనేరు మా అబ్బాయి మీకు చూపిస్తున్నాడు. ఈ కార్నర్లో చాలా ఫిషెస్ ఉన్నాయండి, మీకు చూపిస్తాను చూడండి, చాలా క్లారిటీగా కనిపిస్తాయి. వాటికి మనం బిస్కెట్స్ అవి వేయచ్చు. బిస్కెట్స్ వేస్తే చూడండి అవి ఎలా తింటున్నాయో చూడండి. ఫిషెస్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి కదా. మేము కూడా వాటికి బిస్కెట్స్ వేసాము, అవి చాలా చక్కగా తిన్నాయి బిస్కెట్స్. బయట షాపింగ్లో బ్యాంగిల్స్ అవి చాలా ఎక్కువ ఉన్నాయి, చాలా బాగున్నాయి. షాపింగ్ అయితే ఎక్కువేనండి ఈ టెంపుల్ దగ్గర, మీకు ఆల్రెడీ చెప్పాను కదా. పూజకి కావాల్సినవి కూడా చాలా దొరుకుతున్నాయండి ఇక్కడ. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.